ఎంఎస్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రాయుడు 19 నిమిషాల 32 సెకండ్ల వీడియోపై చిన్నపాటి విశ్లేషణ. రాయుడే మాట్లాడా, రాయుడి చేత మాట్లాడించావా లేదా ఫ్యాబ్రికేటెడా అనే విషయాలను తెలుసుకునే ముందు ఓ చిన్నపాటి వీడియోని తప్పక చూడాలి. మరి ప్రపంచంలో ఎన్నో విషయాలు ఆ ఒక్క నిమిషంలోనే తారుమారయ్యాయి డిఫెన్స్ లాయర్ గారు. ఓకే, ఆ క్యాసెట్ మళ్ళీ ప్లే చేయండి. పంతులు గారు, సరిగ్గా 11 గంటలైంది. కార్యక్రమం కానివ్వండి. విన్నారా జడ్జి గారు? ముస్లింస్ ఎవరో నమాజ్ చేసుకుంటున్నారు. అవునండి, ఆత్మగారి ఇంటి పక్కనే మసీదు ఉందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ మసీదులోంచే ఈ హజా వినిపిస్తుంది. అయితే ఈ క్యాసెట్ లో చూపించిన టైము పగలు 11 గంటలు. ప్రపంచ దేశాల్లో ఏ ముస్లిము పగలు 11 గంటలకు నమాజ్ చేయడు సార్. ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు, 7 గంటలకు, 8 గంటలకు తప్ప 11 గంటలకు ఏ ముస్లిం నమాజ్ చేయడు. ఇదంతా ఆత్మ ఆడిన డ్రామా. ఆ టైంకి తన కొడుకు హత్యాస్థలంలో లేడని నిరూపించడం కోసం ఎలిబిగా ముందే ఈ క్యాసెట్ రికార్డ్ చేయించాడు. మనుషుల్ని మోసం చేయగలిగారు గాని ఆ భగవంతుని మోసం చేయలేకపోయారు యువర్ ఆనర్. వీడియో విషయానికి వస్తే 4 నిమిషాల 23 సెకండ్ల దగ్గర ఒక మహిళ దగ్గుతోంది. అక్కడ ఆ మహిళ ఎందుకున్నట్లు, ఆమె ఎవరు, అక్కడ ఏం చేస్తోంది? రాయుడు మాట్లాడుతున్నంతసేపు అతనిలో టెన్షన్ కనబడుతోంది. 13 నిమిషాల 38 సెకండ్ల నిడివిలో ఒక మహిళ ఒక వ్యక్తితో మాట్లాడుతున్న సంభాషణ. మొత్తానికి ఈ వీడియో ద్వారా రాయుడు ఏమి మాట్లాడతారో, ఎవరెవరు పేర్లు చెబుతారో అని దృష్టిని మళ్లించి తెర వెనకాల చేయాల్సిన పని మొత్తం చేసేశారు. 19 నిమిషాల 32 సెకండ్ల వీడియోలో తెర వెనకాల ఏదో సంభాషణలు నడుస్తూనే ఉన్నాయి. 18 నిమిషాల 12 సెకండ్లు, 18 నిమిషాల 33 సెకండ్లలో చిన్నపాటి సంభాషణలు. ఓ సినిమా సన్నివేశంలో ఆలీ బైకులను దొంగతనం చేస్తూ ఉంటాడు. కానీ అధికారి దృష్టి మొత్తం ఇసుకలో ఏముంది అనే విధంగా ఇక్కడ రాయుడు ఎవరెవరు పేర్లు చెబుతాడా అనే ఉత్కంఠతో దృష్టిని ఇటువైపు మళ్లించారు. కానీ తెర వెనకాల చేయాల్సిన పని మొత్తం చేసేశారు. చట్టం ఎవరిని వదిలిపెట్టదు. దయచేసి గమనించగలరు.